స్త్రీలు భావోద్వేగాల విషయంలో బలహీనుల? యాక్చువల్గా స్త్రీలు భావోద్వేగ పరంగా వీక్గా ఉంటారు, కానీ బలహీనతగా ఉంటారు, కానీ మానసికంగా ఎంతో వాళ్ళు ఆత్మస్థైర్యం అనేది ఈక్వల్గా ఉంటుంది, అధికంగా ఉంటుంది. కానీ కొన్ని సిచ్యువేషన్ వల్ల, కుటుంబ సిచ్యువేషన్ కావచ్చు, సొసైటీ సిచ్యువేషన్ కావచ్చు, ఆ ద్వారా ఓన్లీ ఆడది భావోద్వేగంగా బలహీనతగా ఉంటున్నట్టు కనబడుతుంది అంతే. దానికి నేనే అనుకోవచ్చు. ఇప్పుడు ఏం చెప్తున్నా అక్షరశ నాకే అది వర్తిస్తుంది. సో అప్పుడు నాకు అవుతుందా అని అనుకునేదాన్ని, బికాస్ ఆ అట్మాస్ఫియర్ అలా ఉండేది. ఎప్పుడు మహానుభావుడు ఈ ధ్యానం అనే ఆనాపానసతి ధ్యానం, పిరమిడ్ ధ్యానం అనే పరిచయం అయ్యిందో, అప్పుడు నాలో ఉన్న ఆ ఒక భావోద్వేగాల నుంచి బయట వచ్చి నాలో ఉన్న ఆత్మస్థైర్యం నాలో ఉంది, సో నేను చెయ్యగలను అనే ఆ విల్ పవరు ధ్యానం నుంచే. అందుకే మన పిఎస్ఎస్ఎం మూమెంటే ఒక మైలేజ్ స్టోన్గా అవుతుందని నా ఆశ. చేస్తున్నాం కూడా. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టే తల్లే మొదటి గురువు, ఇల్లే మొదటి పాఠశాల. ఎలాంటి పాఠశాల కావాలంటే ఆధ్యాత్మిక పాఠశాల కావాలి. చిన్న వయసు నుంచి పిల్లలకి మనం స్కూలు పోండి అనే చెప్పడం కన్నా ఇల్లులనే స్కూల్లాగా మార్చి ఆధ్యాత్మిక పాఠశాలగా మన ప్రతి ఒక్క స్త్రీ శ్రమ పడితే, కృషి పడితే ఖచ్చితంగా ఈ ఒక మన్ని ధృవాలు ఎంతో కృష్ణ భగవాన్ అందరూ మాస్టర్స్ వెయిటింగ్గా ఉన్నారు భూమిపైన రావడానికి. మనం ఒక అడుగు వేస్తే ఆ మహానుభావులందరూ మళ్ళీ దిగుతారు. సో మళ్ళీ ఈ భూమి దివిగా మారుతుంది. అందుకే అంతా పిఎస్ఎం మాస్టర్ స్త్రీలే దీనికి కారణము చేస్తున్నారు. ఇంకా మొత్తం ఈ అరాజకత్వం నశించాలంటే ఈ భూమిపైన ఉన్న ప్రతి ఒక్క స్త్రీ ఆ భావోద్వేగం నుంచి బయట వచ్చి ఆత్మస్థైర్యంగా, ఝాన్సీ రాణిగా, ఒక మదర్ తెరీసాలా, సో మన స్వర్ణమాల పత్రి మేడంలా, మన స్వర్ణలత మేడంలాగా అందరిలాగా విజృంభిస్తేనే ఆ ఒక స్త్రీయే వెలుగు అనే ఈ కాన్సెప్ట్ ఎంతో ఉంటుంది. సృష్టియే స్త్రీ అనడానికి కూడా మన పిఎస్ఎం మూమెంట్ స్త్రీలే కారణమవుతారని నేను హ్యాపీగా చెప్తాను. థ్యాంక్ యూ మేడం. చివరిగా అండి, నిజానికి స్త్రీయే వెలుగు అంటే స్త్రీ శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే విషయాలు నడుస్తాయి అన్న దానికంటే కూడా ఏ శరీరంలో ఉన్నప్పటికీ మన లోపల ఉన్న స్త్రీ తత్వాన్ని మనము వెలికి తెచ్చుకోవడం ద్వారా, దాన్ని పెంపొందించుకోవడం ద్వారా ప్రపంచంలో శాంతి, సహనం, కరుణ, సౌభ్రాతృత్వాల్ని పెంపొందిస్తాం. ఆ విధంగా ఉన్నతమైన సమాజం, శాంతియుతమైన ప్రపంచం ఏర్పడుతుంది. అది ఏ భూమిపై స్వర్గావతరణ, అది ఏ స్త్రీయే వెలుగు. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఈ చక్కటి కార్యక్రమానికి మీ యొక్క అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని అందించినందుకు అందరికీ థ్యాంక్ యూ మేడం. చాలా చక్కని విషయాలు చెప్పారు. నిజంగా స్త్రీలో ఎంత సహనం ఉంటుందంటే, ఓ భూదేవికి ఉన్నంత సహనం ఉంటుంది, ఒక సముద్రుడికి ఉన్నంత సహనంతో పాటు కావేరి, గంగా, యమున ఎలాంటి ఓపికలతో ఉంటారో నిజంగా తల్లులందరూ కూడా అలాంటి సహనంతో ఉంటారు వీళ్ళు. అసలు గట్టిగా క్లాప్స్ అండి స్త్రీయే వెలుగుకి. చక్కని విషయాలు మనకు తెలియజేశారు. వీరికి చిరు సన్మానం. మ్యూజిక్ ప్లీజ్.